ప్రస్తుతం రాష్ట్రంలో ఏం చేయాలన్నా డబ్బులతో ముడిపడింది. పోలవరం కట్టాలన్నా, అమరావతి రాజధానిని నిర్మించాలన్నా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పట్టాలు ఎక్కించాలన్నా కూడా వెనుకబడిన జిల్లాలను ఆదుకుని అభివృద్ధి పనులు చేయాలన్నా ఏ రూపంలో చూసినా కూడా నిధులతో అయ్యే పనులే ఉన్నాయి. కానీ రాష్ట్ర ఆదాయాన్ని చూస్తే ఆ స్థాయిలో లేదు. పోనీ ఇప్పటికిప్పుడు ధరలు పెంచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి పరిస్థితిని గమనిస్తే ధరలు పెంచే అవకాశం లేకపోగా తగ్గించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏపీని గాడిన పెట్టాలంటే ఏం చేయాలి? ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మోదీ భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం హాజరయ్యారు. ఈ బడ్జెట్లోని ఏపీ పురోగతి ఆధారపడింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆశలన్నీ కూడా ఈ బడ్జెట్ పైనే ఉంది. ఇటీవలే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీ సమస్యలను, బడ్జెట్ విషయాలను సైతం చర్చించారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఏపీలో పాలనను గాడిలో పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు 1,00,000 కోట్ల కేంద్ర సాయం అడిగినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు $12 బిలియన్ కోరినట్లు కూడా బ్లూంబెర్గ్ నివేదికను కూడా వెల్లడించింది. ఏపీ సీఎం చంద్రబాబు వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం 70,000 కోట్ల వరకు సాయం చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కేంద్రం అండదండల వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మరి 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ఎలాంటి బడ్జెట్ వస్తుందో వేచి చూడాల్సిందే.